దారిలో ఈత చెట్లు ఉంటే ఆపినాము, ట్రై చేద్దామని చెప్పేసి. చూడొచ్చు, సో ఇక్కడ ఉన్నాయి ఈత చెట్టువి, ఈతకాయలు ఉన్నాయి. ట్రై చేస్తాను తెంపడానికి, తెంపిన తర్వాత చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటాయో. చూడొచ్చు ఈత పండ్లు ఏ విధంగా ఉన్నాయో. సో తెంపడానికి పైన ఉన్నాయి, ట్రై చేస్తున్నాను ఏమన్నా తీసుకొని తెంపడానికి. చిన్నగా అవి బల గుచ్చుకుంటున్నాయి బావా. మస్తు సూదులా ఉన్నాయిరా. అబ్బో ఇక సబితకి కింద రాలుతున్నాయి అన్ని. ఇక చిన్ని పట్టుకోరా లేకపోతే పట్టుకోరు రే, అన్ని కింద రాలుతున్నాయి మొత్తం. కొమ్మ వస్తలేదా? వస్తలేదు, ముట్టుకుంటే బాగా తీసి నువ్వు పోలే సార్. ఊక కొమ్మని గట్ట లాగేసుకునే తీసుకున్నా. ఎస్ అందరు పడండి, ఇట్లాంటిది ఎప్పుడైనా దొరుకుతుందే మనకి ఛాన్స్. పొట్టిగా అయిపోయినాయి కదా. ఏడ కొమ్మ ఎలా పడింది సతి, ఎండిపోయినాయి. కొంచెం కొంచెం ఇది సూదులు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటున్నాయి, అంతలేవులే. చూడొచ్చు ఈత చెట్లు. సో వాటివి పచ్చి ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి కదా, అసలు చాలా గుచ్చుకుంటున్నాయి. అసలు ఎక్కడెక్కడో చేతులకు అంతా బాగా గుచ్చుకున్నాయి. అసలు కొన్ని మటుకు తెంపగలిగినాము. పండుగ అయినటివి ఇట్లా ఊపేసరికి అన్నీ రాలిపోయినాయి బాగా. సో అవి ఎన్ని రాలినాయో చూపిస్తాను మీకు. సో ఇప్పుడే కొన్ని తెంపుకొని అటు పొలాల నుంచి అటు వెళ్ళిపోతున్నాము. సో చూడొచ్చు మొత్తం పొలాలు, ఇటు వచ్చేసి ఈత చెట్లు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మొత్తం ఇక్కడ సైడ్ కూడా మొత్తం. సో అంతసేపు దగ్గర 5-10 మినిట్స్ కష్టపడితే అవి ముళ్ళులు గుచ్చుకుంటూనే ఉన్నాయి. సో ఇవన్నీ మాత్రం తెంపగలిగినాము. సో మొత్తానికి ట్రై చేసి తెంపినాను. సో కొన్ని పచ్చిగా ఉన్నాయి, కొన్ని పండుగ ఉన్నాయి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పండించుకొని మనం తినొచ్చు అనమాట, ఎర్రగా అవుతాయి.